ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆరోగ్య విజయాన్ని ప్రసాదించే ఉగాది పండుగ గురించి, అలాగే ఉగాది పచ్చడిలో దాగున్న ఆయుర్వేద ఆరోగ్య రహస్యాల గురించి మనం తెలుసుకుందాం. అసలు ఉగాది అంటే ఏమిటి? ఉగస్య ఆదిహి ఉగాది అని ఆర్యోక్తి. ఉగా అంటే నక్షత్రాల నడక. నక్షత్రాలు నడవటం ప్రారంభమైన కాలం అంటే ఏమిటి? సృష్టి ఆరంభ కాలం అనేదే ఉగాది. యుగానికి ఆది ఉగాది. సంవత్సరానికి ప్రారంభం అనేదే ఉగాది. వసంత ఋతువు రాగానే మన మనసుకి ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటి పండుగ ఏమిటి అంటే ఈ ఉగాది పండుగే. ఈ ఉగాది రోజు నుంచే మన తెలుగు వాళ్ళకి కొత్తగా సంవత్సరం అనేది మొదలవుతుంది, సంవత్సరాది స్టార్ట్ అవుతుంది. ఈ ఏడాది మనం శ్రీ దుర్ముఖీనామ సంవత్సరాన్ని జరుపుకోబోతున్నాం. దుఃఖస్యనంతరం సుఖం అనే ఆర్యోక్తి. అంటే దుఃఖం వెంట సుఖం వస్తుంది. అనారోగ్యాన్ని అనుసరించి ఆరోగ్యం తప్పక ఉంటుంది అన్న సందేశాన్ని మనకి ఈ ఉగాది ఇస్తుంది. దీనికి సంబంధించి ఒక చక్కటి ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. ఇది తెలుసుకోవాలి. వేదాల్ని దొంగతనం చేసినటువంటి సోమకుడి నుంచి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం రూపంలో వెళ్ళి ఈ వేదాల్ని కాపాడి బ్రహ్మదేవుడికి అప్పగించాడు అన్న గాథని మనం విన్నాం. విష్ణువు ఈ చైత్రశుద్ధ పాడ్యం నాడే మత్స్యావతారాన్ని ఎత్తాడని, మహావిష్ణువు ఈ స్మృత్యర్థం ఉగాది పండగ జరుపుకుంటారని పురాణ గాథ. ఇక దీనికి సంబంధించి చారిత్రక ఇతివృత్తం కూడా ఉంది. విక్రమార్క చక్రవర్తి జగద్విఖ్యాతిగాంచాడు. ఈ విశ్వవిఖ్యాత ఈ విక్రమార్క చక్రవర్తి శుద్ధ పాడ్యం నాడే పట్టాభిషిక్తుడయ్యాడు అని, ఆ మహావీరుడి సంస్మరణ చిహ్నంగా ఉగాది ఉత్సవాలు జరుపుకోవటం ఆచారమైందని చారిత్రక ఇతివృత్తం. ఇక ఉగాది అంటంతోనే మనకేం గుర్తుకొస్తుంది అంటే ఉగాది పచ్చడి. ఈ పచ్చడి లోపల ఉండేటువంటి తీయదనం శకులపై శాలివాహనంలా సాధించినటువంటి ఘన విజయానికి సూచన. అలాగే యుద్ధంలో కలిగినటువంటి కష్ట నష్టాలకి దీంట్లో ఉండేటువంటి చేదు రుచి సంకేతం. ఇక పులుపు రుచి, ఇది శత్రువుల్ని తమలో కలుపుకునేటువంటి ప్రయత్నంలో ఏర్పడినటువంటి వైరుధ్యాలకి పోలిక. ఇక కారం రుచి శారీరక మానసిక గాయాలకి గుర్తిది. ఇక వగరు రుచి, ఇది విషాదానికి చిహ్నం. ఇక ఉప్పు రుచి యుద్ధం ఇంపార్టెన్స్ని, యుద్ధం ఆవశ్యకతకి సంకేతం ఇది. ఇలాగా చారిత్రక ఇంపార్టెన్సు, అలాగే ఈ చారిత్రకమైనటువంటి దీని సంబంధించినటువంటి ఇతివృత్తం కూడా దీనికి ఉంది. ఇక దీనికి వైద్యపరమైనటువంటి ప్రాముఖ్యత కూడా ఉంది. ఉగాది చైత్రమాసం మొదటి రోజున వస్తుంది. ఈ మాసంలోనే శిశిర ఋతువు వెళ్ళిపోతుంది, వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. శిశిరం అంటే ఆకురాలే కాలం, వసంతం అంటే చెట్లు చిగురించే కాలం. ఇది మనం తెలుసుకున్నాం, ఇది మనకు తెలుసు. అయితే ఈ కాలంలో చెట్లు ఆకులు రాలిపోయి చిగుళ్ళు వచ్చినట్లుగా మనుషుల శరీరం కూడా నూతనంగా తయారవుతుంది. ఉగాది స్టార్టింగ్ నుంచి పాము కుబుసం విడిచిపెట్టి కొత్త చర్మాన్ని ధరించినట్లుగా, నెమలి లాంటి పక్షులు వాటి పాత ఈకని రాలి చేసుకొని కొత్త ఈకలు పొందినట్లుగా మనుషుల శరీరం ఈ ఉగాది నుంచి కొత్తగా తయారవుతుంది. శశి ఋతువులో మనుషుల చర్మం పైన ఆటలమ్మ అంటే చికెన్ పాక్స్, మసూచి అంటే స్మాల్ పాక్స్, పొంగు అంటే మీజల్స్, ఇలాంటి పిడకామయ వ్యాధులు కనిపిస్తాయి శిశిరంలో. శిశిరం అయిపోయి ఇప్పుడు వసంతం వస్తుంది కదా. వసంత ఋతువులో ఉగాది నుంచి ఇవన్నీ తగ్గిపోయి తిరిగి చర్మం నవ చైతన్యాన్ని సంతరించుకుంటుంది. సరే, మరి ఈ ఉగాది రోజు దినచర్య ఎలా ఉండాలి? ఇది తెలుసుకోవాలి. నూతన సంవత్సర కీర్తనతో, అభ్యంగన స్నానంతో ఈ దినచర్య అనేది ప్రారంభమవుతుంది. ప్రతి ఇంట్లో కూడా ధ్వజారోహణం చేయాలి. అలాగే వేపాకుల్ని నమలాలి. అలాగే వేప పువ్వులతో చేసినటువంటి పచ్చడిని షడ్రుచులు కలదిగా తయారు చేసుకొని తినాలి. ఆ తర్వాత నూతన వస్త్రాలు అంటే కొత్త బట్టలు కట్టుకొని నిత్యకర్మ పూర్తి చేసుకొని పంచవిధ భక్ష్యాలతో భోజనం చేసి పంచాంగం వినాలి. ఈ రోజు నుంచి వసంత నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయి. ఉగాది రోజు వేప బెల్లం తినాలి అని శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే వేప బెల్లం ఈ మిశ్రమాన్ని తింటే శరీరం వజ్రంలాగా పటిష్టంగా వ్యాధిరహితంగా తయారవుతుంది. సర్వ సంపత్తులు కలుగుతాయి. దీంతో సర్వ అరిష్టాలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఎండలు వెంటనే పెరిగిపోతూ ఉంటాయి.
ఇలా పెరిగిపోతున్నప్పుడు శరీరం ఆ వాతావరణానికి అలవాటు పడాలి, అంటే ఎక్లమటైజ్ అవ్వాలి. అవ్వలేదనుకోండి అనేక ఇక్కట్లు అనేవి వస్తాయి. అంటే చెప్పుకున్నట్టుగా ఆట్లం రావచ్చు, చికెన్ పాక్స్, పొంగు రావచ్చు, మీజిల్స్ రావచ్చు, మసూచి రావచ్చు, స్మాల్ పాక్స్, అలాగే పిత్తకోశ సంబంధ వ్యాధులు, ఇలాగా అనేకం వస్తాయి. కాబట్టి ఈ ఉపద్రవాల్ని అడ్డుకోవాలి ఎలా? ఉగాది పచ్చడి లోపల ఉండేటువంటి వేప బెల్లం ఈ ఉపద్రవాలని రామబాణంలా తిప్పి కొడతాయి. సరే, మరి ఈ ఉగాది పచ్చడి లోపల ఉండేటువంటి ఆరోగ్య సందేశం ఏమిటి? ఇది కూడా తెలుసుకోవాలి. వేప పువ్వు, బెల్లం, చింతపండు, నెయ్యి, మిరియాలు, లవణం, ఈ రుచులన్నీ కూడా మిళితమైన రసాయనాన్ని ఉగాది పచ్చడి అంటారు. ఇది షడ్రుచుల సమాహారం, అంటే బ్యాలెన్స్డ్ డైట్కి ఇది మరో కోణం. అలాగే కష్టసుఖ సమ్మిశ్రితమైనటువంటి మానవ జీవితానికి ఇది ప్రతీక. వేప బెల్లం రోగ నివారకంగా పనిచేస్తాయి. ముఖ్యంగా మసూచి ఇలాంటి వ్యాధుల్ని వేప సమర్థవంతంగా తిప్పికొడుతుంది. అందుకే మసూచికి ఆయుర్వేదంలో వసంత సంభవ అనే పేరుంది, అంటే వసంత ఋతువులో వచ్చేది అని. ఇక ఈ వేప పువ్వుని తినటం వల్ల ఈ పైత్య వికారాలు, శ్లైష్మ సంబంధమైనటువంటి రోగాలు, ప్రమేహం, క్రిమిరోగం, అలాగే చర్మ వ్యాధులు, వాపులు, నొప్పులు ఇలాంటివన్నీ తగ్గుతాయి. బెల్లాన్ని కలిపాం కదా, కలపడం వల్ల ఈ వేప పువ్వుని తేలిగ్గా తీసుకోవచ్చు. బెల్లంలో ఉండే లోహధాతువు శరీరం లోపలికి తేలిగ్గా విలీనం అవుతుంది. బెల్లం ఎండాకాలం వడదెబ్బ ఇలాంటి వాటి నుంచి రక్షిస్తుంది. సరే, మరి షడ్రుచులు అంటున్నాం కదా, షడ్రుచులు అంటే ఏమిటి అసలు? అంటే అసలు రుచి అంటే నాలుగుతో తెలుసుకునేటటువంటి దాన్ని రుచి అంటారు. ఈ నాలుగుతో తెలుసుకునే 6 రుచులని షడ్రుచులు అంటారు. అవి ఏమిటంటే, 1 మధురం అంటే తీపి రుచి, 2 అమ్లం అంటే పులుపు రుచి, 3 లవణం అంటే ఉప్పు రుచి, 4 కటు అంటే కారం రుచి, 5 తిక్తం అంటే చేదు రుచి, 6 కషాయం అంటే వగర్ రుచి. సరే, వీటి గురించి ఒక్కొక్క దాన్ని తెలుసుకుందాం. తీపి గుణకర్మలు ఏమిటి? ఇది వాతాహారంగా పనిచేస్తుంది, అంటే ఏమిటి? గ్యాస్ ఇలాంటి వాటిని నొప్పులు తగ్గిస్తుంది. పిత్తహారంగా పనిచేస్తుంది, అంటే శరీరంలో హీట్ని తగ్గిస్తుంది. జీవనం అంటే జీవించడానికి తోడ్పడుతుంది. తర్పణం అంటే ఇంద్రియాలను తడుపుతుంది, దీంతో ఇంద్రియాలు చక్కగా వాటి జ్ఞానాన్ని గ్రహిస్తాయి. ఇక బ్రహ్మణం అంటే శరీరాన్ని పోషిస్తుంది, టానిక్లా పనిచేస్తుంది. బల్యం అంటే శరీరానికి బలాన్ని ఇస్తుంది, తీపి రుచి. అలాగే ప్రేరణం అంటే ప్రీతిపాత్రంగా ఉంటుంది, అందుకే చిన్నపిల్లలు తీపిని ఎక్కువ ఇష్టపడతారు. ఇక స్తన్యవర్ధనం అంటే ఇది తల్లి పాలను పెంచుతుంది, తీపి రుచి. అలాగే తృష్ణాప్రశమనం అంటే ఎండాకాలం ఈ దప్పిక ఇలాంటి వాటిని తీపి రుచి తగ్గిస్తుంది. అలాగే దాహప్రశమనం, దాహం అంటే ఆయుర్వేద పరిభాషలో మంటలు, అంటే మంటలు తగ్గిస్తుంది. అలాగే మూర్ఛ ప్రశమనం అంటే ఏమిటంటే స్పృహ తప్పకుండా ఇది నిరోధిస్తుంది, ఈ తీపి రుచి. అన్నిటికి మించి సప్తధాతువర్ధకం అంటే రసరక్తాది ధాతువుని ఇది వృద్ధిపరుస్తుంది. ఇక పులుపు గుణాలు, వీటిని కూడా తెలుసుకోవాలి. పులుపు కూడా అంతే, వాతాహారంగా పనిచేస్తుంది, అంటే నొప్పులు తగ్గిస్తుంది. దీపనం అంటే ఆకలిని పెంచుతుంది, అందుకే కాస్త పులుపు తగలనిస్తే ఏ కూరకైనా మంచి ఆకలి పెరుగుతుంది, డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే రోచకం అంటే రుచిని కూడా పుట్టిస్తుంది, అందుకే ఉప్పు కలిపినటువంటి ఏదైనా సరే రుచిగా ఉంటుంది. అలాగే హృదయం అంటే గుండెకి మంచిది ఈ పులుపు. అలాగే ఇంద్రియ స్థైర్యకరం అంటే ఈ పులుపు అనేది ఈ పంచేంద్రియాన్ని పరిపుష్టం చేస్తుంది. అయితే ఎక్కువ తీసుకుంటే మాత్రం శుక్రనాశకం, శుక్రాన్ని తగ్గిస్తుంది, అందుకే పులుపుని మరీ ఎక్కువగా వాడొద్దని చెబుతాం. ఇక తర్వాత రుచి ఉప్పు రుచి, ఇది వాతాహారంగా పనిచేస్తుంది, అంటే నొప్పులు తగ్గిస్తుంది. అలాగే గ్యాస్ ఇలాంటి వాటిని సర్దుకునేలా చేస్తుంది. దీపనం ఆకలి పెంచుతుంది ఉప్పు. అలాగే పాచనం అంటే ఆహార పాచన శక్తిని పెంచుతుంది. అలాగే ఛేదనం అంటే మలబంధాన్ని నిరోధిస్తుంది. అలాగే భేదనం అంటే గట్టిపడిన మలాన్ని మృదువుగా చేస్తుంది. రోచకం అంటే ఈ ఉప్పు అనేది రుచిని పుట్టిస్తుంది. అయితే శుక్రనాశకం, ఎక్కువ తీసుకుంటే మాత్రం శుక్రం తగ్గుతుంది. అలాగే కఫాభిషంద కారకం అంటే కఫాన్ని కంటి ఎరుపుదనాన్ని కలిగిస్తుంది మరి ఎక్కువ తీసుకుంటే. ఇక కారం రుచి, దీని గుణాలు కూడా తెలుసుకోవాలి. కారం కఫారంగా పనిచేస్తుంది, అంటే శ్లేష్మ సంబంధమైనటువంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే దీపనం, ఈ కారం అనేది ఆకలిని పెంచుతుంది. అయితే క్రిమిఘ్నంగా కూడా పనిచేస్తుంది, అది దీని విశేషం, అంటే కారం అనేది పీగుల లోపల ఉండే పురుగును చంపుతుంది. అలాగే రోచనం అంటే రుచిని పుట్టిస్తుంది, ఆహార పదార్థాల రుచిని గ్రహించగలిగేటట్టు చేస్తుంది. అలాగే ఛేదనం అంటే మలాన్ని ఛేదిచ్చేస్తుంది. అలాగే గ్రాహి అంటే ద్రవరూప మలాన్ని గట్టిపడేలా చేస్తుంది, అండి డయేరియాలు ఇలాంటి వాటిలో యూజ్ఫుల్. అలాగే కండుహారం అంటే దురదను తగ్గిస్తుంది కారం. అయితే ఇది మరి ఎక్కువ తీసుకుంటే ధాతునాశకంగా పనిచేస్తుంది, అంటే రసరక్తాది ధాతులు దెబ్బతింటాయి.
ఇక చేదు రుచి. చేదు చాలామందికి ఇష్టం ఉండదు, కానీ దీంట్లో కూడా కొన్ని గుణకర్మలు ఉన్నాయి. కఫహారంగా పనిచేస్తుంది, కఫాన్ని తగ్గిస్తుంది. పిత్తహారంగా పనిచేస్తుంది, అంటే హీటును తగ్గిస్తుంది చేదు. అలాగే దీపనంగా పనిచేస్తుంది చేదు రుచి, అంటే ఆకలిని పెంచుతుంది. అలాగే పాచనం, అంటే ఆహార పాచన శక్తిని పెంచుతుంది ఈ చేదు రుచి, అంటే డైజెషన్ పెంచుతుంది. అలాగే జ్వరహారం, ఈ ఎండాకాలం వచ్చేటటువంటి ఈ వడదెబ్బ ఇలాంటి జ్వరాలను తగ్గిస్తుంది చేదు. అలాగే క్రిమిహారం, అంటే పేగు లోపల ఉండే పురుగులను చంపుతుంది, అది దీంట్లో విశేషం చేదు అనేది. అలాగే విషహారం కూడా విషానికి విరుడిగా పనిచేస్తుంది. అలాగే లేఖనం, అంటే శరీరంలో అంటిపెట్టుకున్న ఉన్న ఈ పదార్థాన్ని గీరేస్తుంది, అంటే ఒబేజ్ పీపుల్కి ఇది మంచిది చేదు అనేది. అలాగే గ్రాహి, అంటే ద్రవరూప స్రావాలను ఆపుతుంది, ఏదైనా ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతూ ఉంటే ఆపుతుంది. అలాగే స్తన్యశోధనం చేదు అనేది, అంటే తల్లిపాల లోపల ఉండేటువంటి దోషాలను తగ్గిస్తుంది. అలాగే దాహప్రశమనం చేదు, అంటే మంటలు తగ్గిస్తుంది. అలాగే తృష్ణా ప్రశమనం, అంటే దప్పికని కూడా తగ్గిస్తుంది. అలాగే కండు ప్రశమనం, అంటే దురదలను తగ్గిస్తుంది చేదు. కుష్ఠ ప్రశమనం కూడా, అంటే చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. ఇక వగర్ రుచి, దీని గురించి కూడా తెలుసుకోవాలి. ఇది శ్లేష్మ రక్త పిత్త ప్రశమనంగా పనిచేస్తుంది, అంటే కఫాన్ని అలాగే రక్తస్రావాల్ని అట్లాగే వేడిని తగ్గిస్తుంది ఈ వగర్ రుచి. అలాగే రోపణంగా పనిచేస్తుంది ఈ వగర్ రుచి, అంటే ఏమిటి, గాయాలని మాన్పుతుంది. అలాగే పీడనం, అంటే ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే గ్రాహి, అంటే స్రావాలను ఆపుతుంది. అలాగే సంధానకరం, అంటే శరీర భాగాన్ని అతుకుతుంది. అయితే ఎక్కువగా తీసుకుంటే మాత్రం శుక్రనాశకంగా పనిచేస్తుంది, అంటే ఎక్కువగా తీసుకుంటే శుక్రాన్ని నష్టం చేస్తుంది. సరే, మరి ఈ 6 రుచులు కలిగిన దాంతో మనం ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాం. కానీ ఎలా తయారు చేసుకుంటాం అంటే, ఒక వెండి పాత్రలో మనం ఈ పదార్థాలు తీసుకోవాలి. 1 కప్పు చింతపండు రసం తీసుకోవాలి, అంటే ఉసిరికాయ అంత చింతగుజ్జును తీసుకొని 15 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టండి, తర్వాత పిసకండి. అప్పుడు మీకు ఈ చింతపండు రసం అవుతుంది. దీన్ని 1 కప్పు తీసుకోండి. అలాగే 1/2 కప్పు దోర మామిడి ముక్కలు తీసుకోండి, అంటే తోలుతో సహా ఈ దోర మామిడిని కోయండి. 1/2 కప్పు తీసుకోండి. ఒక చిన్న పచ్చిమిరపకాయ, దీన్ని ముక్కలు కోసి తీసుకోండి. అలాగే 2 చెంచాల వేప పువ్వుని తీసుకోండి. అలాగే 1/2 చెంచాడు ఉప్పు తీసుకోండి. అలాగే 2 చెంచాల బెల్లం తురుముని తీసుకోండి. ఇప్పుడు అన్నీ తీసుకున్నారు కదా, వీటిని బాగా కలపండి. ఇంకేముంది, ఉగాది పచ్చడి సిద్ధమవుతుంది. దీన్ని ప్రసాదంగా ఇంటిల్లపాదికి పెట్టండి, మీరు తినండి. అయితే అవసరం అనుకుంటే ఒక పెద్ద చెంచాడు కొబ్బరి తురుము కూడా కలపవచ్చు, టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ పచ్చిమిర్చి బదులుగా కావాలనుకుంటే కారం పొడిని దీని తయారీకి వాడచ్చు. ఇక ఈ ఉగాది పచ్చడి లోపల ఉండే 6 రుచులు ఏమిటి అనేది తెలుసుకోవాలి. చూడండి, వేప పువ్వు కలిపాం కదా, ఇది చేదు రుచి, దీనికి సంకేతం. బెల్లం కలిపాం కదా, తీపి రుచికి సంకేతం. దోర మామిడి కలిపాం కదా, వగరు రుచికి సంకేతం, దోరది అందుకే తీసుకుంటున్నాం. చింతపండు కలిపాం, పులుపు రుచికి సంకేతం. ఉప్పు కలిపాం, లవణ రుచిది. అలాగే పచ్చిమిరప, ఇది కారం రుచికి సంకేతం. ఈ ఉగాది పచ్చడి గుణకర్మలు ఏమిటి అంటే, బెల్లం ఇది బలాన్ని కలిగిస్తుంది, అలాగే వీర్యాన్ని పెంచుతుంది, వాతాన్ని తగ్గిస్తుంది, అంటే ఎనీమియాని కరెక్ట్ చేస్తుంది. ఇక చింతపండు విరేచనకరంగా పనిచేస్తుంది, వాపును పక్వం చేస్తుంది, లోపల ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే తగ్గిస్తుంది, లఘుకరంగా ఉంటుంది, అంటే స్థూలకాయం ఇలాంటి వాటిని తగ్గిస్తుంది ఇది. ఇక ఉప్పు ఇది మలమూత్రాలను జారీ చేస్తుంది, విషహారంగా పనిచేస్తుంది, విషాలను తగ్గిస్తుంది, కఫారంగా పనిచేస్తుంది ఉప్పు. ఇక మిరప కానీ లేదా మిరియాలు కానీ కలిపాం, ఇవి కఫవాతాలను తగ్గిస్తాయి, ఆకలిని పెంచుతాయి, దీపనంగా పనిచేస్తాయి. ఇక వేప పువ్వు కలిపామే, ఇది విరేచనాలను ఆపుతుంది, అంటే గ్రాహిగా పనిచేస్తుంది, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది వేప, స్వచ్ఛంగా పనిచేస్తుంది. అలాగే క్రిమిహారంగా పనిచేస్తుంది వేప. అలాగే ప్రమేహహరంగా, కాసహరంగా, జ్వరహరంగా పనిచేస్తుంది, అంటే డయాబెటీస్ని, దగ్గుని, జ్వరాలని తగ్గిస్తుంది. దోర మామిడి కలిపాం, ఇది శీతవీర్యం కలిగి ఉంటుంది, అంటే వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. అలాగే హృదయం, అంటే మంచి రుచిని కలిగిస్తుంది. గ్రాహి, అంటే ద్రవరూపమలాలను ఆపుతుంది, స్తంభనం కింద కూడా పనిచేస్తుంది. ఇలాగా ఈ షడ్రుచుల సమాహారం ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిని ఈ ఉగాది రోజే కాకుండా వీలైనప్పుడల్లా ఈ ఎండాకాలం మొత్తం చేసుకుని తింటూ ఉంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే దీనివల్ల వచ్చేటటువంటి అనేక లాభాలు మన శరీరాన్ని పరిపుష్టం చేస్తాయి. ఇది ఉగాది పచ్చడికి సంబంధించిన సమగ్ర సమాచారం. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మరొక చక్కని ఆసక్తికరమైన విషయాలతో కలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరతులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.